ఇక అక్రమాస్తుల కేసులో అసలు విచారణ ప్రారంభం కాకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ల ఎత్తుగడ సుప్రీంకోర్టులో చిత్తైంది. డిశ్చార్జ్ పిటిషన్లకు అసలు కేసుల విచారణకు మధ్య సంబంధం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసుల సత్వర విచారణకు ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, కొత్తగా మళ్లీ ఆదేశించాల్సిన అవసరం లేదు అని తెలిపింది. విచారణలో ఎందుకు జాప్యం జరుగుతోందో తమకు తెలియడం లేదు అని పేర్కొంది. అదే సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి అని సుప్రీంకోర్టు పేర్కొంది. ట్రయల్ కు డిశ్చార్జ్ పిటిషన్లు అడ్డంకి కానే కాదని స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం విచారణ సాగించాలని ఆదేశించింది. ఇక జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతం చేయాలని, కేసుల ట్రయల్ను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని, జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన 2 వేర్వేరు పిటిషన్లపై ఈ ఏడాది మే 2న సిబిఐ అఫిడవిట్ వేసింది. ఇక కేసుల్లో నిందితులుగా ఉన్నవారు ఒకరి తర్వాత మరొకరు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని, ట్రయల్ సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఇప్పటి వరకు 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయని సిబిఐ పేర్కొంది. వీటిపై తీర్పులు ఇవ్వడానికి ముందే న్యాయాధికారులు స్థానచలనం కలుగుతోందని, ఈ కేసుల్లో ఉన్న నిందితులంతా శక్తిమంతులే అని సిబిఐ పేర్కొంది. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.